అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్కు చెందిన అనన్య తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన విషయం మనకి తెలిసిందే. అయితే కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. ఏదైతే అనన్య ముందుగా అసలు ఏం జరిగిందన్న విషయం కనుక తెలుసుకున్నట్టయితే అనన్య ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ చూడొచ్చు మైనంపల్లి హనుమంతరావు గారి రిలేషన్ అంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఉన్నాం. ఏవైతే ఇది అశోక విల్లాస్ ఏదైతే ఉందో ఇక్కడే తను నివసిస్తూ ఉంది. తనకి 26 సంవత్సరాలు. అదేవిధంగా తను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్గా పనిచేస్తున్నట్టు కూడా సమాచారం అందింది. ఎవరైతే తన తండ్రి ఉన్నారో మోహన్ అనే తండ్రి కూడా ఒక బిజినెస్ మ్యాన్గా అంటూ కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో బంధువులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే తన మృతదేహం దొరికింది అంటూ కూడా ఏవైతే వార్తలు వస్తున్నాయో అవి అవాస్తవాలు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో పోలీసులు ఎప్పుడైతే ఈ ఘటనకి సంబంధించి మైనంపల్లి అనన్య వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పారో వాళ్ళు అప్పుడే ఇక్కడ నుంచి హుటాహుటిగా అయితే ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా చూస్తున్నాం. లోపలైతే కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే చూసుకుంటే కనుక అనన్య తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అషిత, సాత్విక్లతో ఇద్దరితో కలిసి ఆ ముగ్గురు కూడా మంగళవారం అంటే ఇక్కడ నుంచి 18వ తారీఖు అయితే కర్ణాటక వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంజాయ్ చేద్దాం అంటూ కూడా ఒక గెస్ట్ హౌస్ని తీసుకోవడం జరిగింది. సనాపూర్ దగ్గరలో నైట్ స్టాండ్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఒక గెస్ట్ హౌస్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఆ గెస్ట్ హౌస్ చూస్తే కనుక లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే విండో ఉంటుందో అక్కడ నుంచి వెనకాల మొత్తం కూడా ఆ తుంగభద్ర ఏదైతే నదికి సంబంధించి విజువల్స్ అన్నీ కూడా కనబడటంతో అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ ఎంజాయ్ చేయాలి, ఆహ్లాదకరంగా ఉంది అంటూ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కనుక చూసుకుంటే ఒక్కసారిగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ స్నేహితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాత్రం వీడియో తీస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే అనన్య మాత్రం ఒక కొండ మీద దాదాపుగా 25 అడుగులు కొండ ఏదైతే ఉందో అక్కడ నుంచి జంప్ చేయాలి అనే ఆతృత కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వెనక నుంచి ఇంకొక స్నేహితురాలు ఉంది. ఆ స్నేహితురాలు మాత్రం వెనక నుంచి 3, 2, 1 గో అనగానే ఒక్కసారిగా అనన్య లోపలికి దూకి అంటే నీటిలోకి దూకే ప్రయత్నం చేసింది. ఒకసారిగా అంటే కొన్ని సెకండ్ల వరకు కూడా తను పైకి తేలినప్పటికీ కూడా తను బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా నీటి మునిగింది. నీటి లోపలికి మునిగిపోవడంతో అలాగే నీటి ప్రవాహం కూడా ఎక్కువగా స్పీడ్గా రావడంతో తను అక్కడికి గల్లంత అవ్వడం కూడా స్నేహితులు గమనించి వెంటనే అక్కడ ఉన్న స్థానికులకు కూడా చెప్పడం జరిగింది. స్థానికులు ఉటావుటిన పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి అగ్నిమాపక సిబ్బందితో సహా దాదాపుగా 24 గంటలు వస్తుంది, ఇంకా ఎక్కువ గంటలు అయినప్పటికీ కూడా మృతదేహం ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే అనన్య స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా సాత్విక్ అలాగే అషిత వీళ్ళిద్దరు కూడా కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు అప్పుడే ఇక్కడ నుంచి హుటాహుటిన అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా మృతదేహం మాత్రం దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా అంటే మైనంపల్లి హనుమంతరావు గారి బంధువులు అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా కర్ణాటక వెళ్ళారు. అక్కడ మృతదేహం దొరికేంత వరకు కూడా అక్కడే ఉంటారు అంటూ కూడా కొంత సమాచారం అయితే అందిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ గేట్లు ఎత్తేయటంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్తున్నాడు. అక్కడ ఉన్న ప్రభుత్వంతో మాట్లాడి గేట్లు క్లోజ్ చేసి అప్పుడు ఇంకా మృతదేహాన్ని వెతికే ప్రయత్నం ఇంకా చేస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ హైదరాబాద్ వాసీల మృతి చెందడం అనేది ప్రతి ఒక్కరికి కూడా తీరని బాధనైతే మిగిలి వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే తన స్నేహితులు ఉన్నారో వాళ్ళు కూడా డాక్టర్గా వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఇక్కడ విల్లాల్లో అయితే ఎవరు లేని పరిస్థితి, మృతదేహం దొరికేంత వరకు మేము అక్కడే ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కేవలం ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి మమ్మల్ని అక్కడికి పంపించారు అంటూ కూడా అంటే మేము అక్కడికి వెళ్ళాము అంటూ కూడా వాళ్ళ స్నేహితులు వాళ్ళ రిలేటివ్స్తో చెప్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అంటే ప్రతిసారి ఇలానే వెళ్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఇలా చోటు చేసుకోవడం అనేది మాకు కూడా బాధాకరంగా ఉంది అంటూ కూడా దూర బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అనన్య బాడీ త్వరగా దొరకాలి అనేది కూడా మనం కూడా కోరుకుందాం. ప్రస్తుతానికైతే తల్లిదండ్రులు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళ బాధ వర్ణించలేనిది. ఎందుకంటే 26 ఏళ్ళ తన కూతురు కళ్ళ ముందే ఇంకోటి మనం వీడియో కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి చూడొచ్చు తను జంప్ చేస్తున్న వీడియో కూడా. అంటే ఎవరైతే స్నేహితులు ఉన్నారో అది ఆహ్లాదకరంగా అంటే మనకి ఎప్పుడు కూడా ఒక మెమరీగా ఉండిపోతుందంటూ ఒకే ఒక కారణంతో మేము అలా రికార్డ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ అదే చివరి వీడియో అవుతుందని కూడా మేము ఊహించలేదు అంటూ కూడా తన స్నేహితులు అంటున్నారని కూడా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తన మృతదేహం త్వరగా లభించాలనేది కూడా మనం కూడా కోరుకుందాం. తన ఆత్మకి శాంతి చేకూరాలనేది మనం కోరుకుందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరామ్యాన్ శివతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.